నమస్తే వెల్కమ్ టు సెస్ టీవీ నేను మీ నరేష్ ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఇప్పుడు అందరి నోట ఒకటే మాట పర్వేజ్ సింగ్ వర్మ ఎవరి పర్వేజ్ సింగ్ వర్మ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పర్వేజ్ సింగ్ వర్మను చేయబోతుందా అనే ప్రచారం జోరుగా సాగుతుంది ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోటీ చేసింది ఢిల్లీ నుంచే ఇక్కడ పర్వేజ్ సింగ్ వర్మ పోటీ చేసింది ఢిల్లీ నుంచే అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది సందీప్ దీక్షిత్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ సో ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అసాధ్యం అలాంటిది ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కానీ అలాగే బీజేపీ నుంచి పర్వేజ్ సింగ్ వర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులే ఈ పర్వేజ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి సహాయ్ సింగ్ వర్మ కొడుకు ఈయన 95-97 ఆ మధ్యలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు సో ఆయన రాజకీయ వారసుడు ఈయన అనూహ్యంగా ఈయన కూడా ఢిల్లీ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ని మట్టి కరిపించారు ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో కూటమిగా పోటీ చేసింది కానీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొద్ది రోజులుగా దూరంగా ఉంది విడివిడిగా పోటీ చేస్తుంది ఈ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విడివిడిగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది సో భారతీయ జనతా పార్టీ నుంచి పర్వేజ్ సింగ్ వర్మ ఆయన పోటీలో దిగారు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన పర్వేజ్ సింగ్ వర్మకు పోలైన ఓట్లు 22,000 ఓట్లు మెజారిటీ ఎంత వచ్చింది ఆయనకి అంటే 1,800 ఓట్లు మెజారిటీ రావడం జరిగింది ఈ పర్వేజ్ సింగ్ వర్మకి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సందీప్ దీక్షిత్కి పోలైన ఓట్లు 3,300 ఓట్లు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక కలిసి పోటీ చేయించింటే ఈ కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పడుతుండే అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తుండే సో అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేసింది ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించింటే ఇక్కడ బీజేపీ గెలవకపోతుండే ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తుండే సో ఇలా చాలా నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే కారణంగానే మొత్తం కూడా 40% ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి రావడం జరిగింది 48 మొత్తం ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాలు 70 అయితే దాంట్లో 48 కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ మిగిలిన 22 కైవసం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇక కాంగ్రెస్కి 0 ఒకవేళ కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఉంటే కాంగ్రెస్ చీల్చిన ఓట్లన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడుతుంటాయి సో అరవింద్ కేజ్రీవాల్ చాలా హుషారైన వ్యక్తి రాజకీయంలో దిట్ట ఆయనను తట్టుకోలేరు ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసర్ ఆయనకు ఎవరి మాట వినడు ఆయనకు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు రాజకీయంలో దిట్ట అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి కాంగ్రెస్ పార్టీతో దగ్గరగా మరోసారి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు సో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనతో పొత్తుకు సిద్ధంగా లేదు ఈ అరవింద్ కేజ్రీవాల్ ఆయన వెళ్ళే దారిలో సో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉంటుంది కానీ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీతో మాత్రమే పొత్తు లేదు ఎందుకంటే అవసరం ఉన్నడా అరవింద్ కేజ్రీవాల్ పొత్తు పెట్టుకుంటారు లేనప్పుడు అవసరం లేకుండా ఉంటాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత రాబోయే బీహార్ ఎన్నికలు కానీ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా దేశంలో ఉన్నాయి సో ఉత్తరప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేయడంలో సక్సెస్ అవుతుంది సో ఢిల్లీ ఎలక్షన్స్ ఒక పెద్ద ఉదాహరణ రాబోయే యూపీ బీహార్ ఎన్నికలకి సో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్ కనుక పోటీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయకుంటే అరవింద్ కేజ్రీవాల్ గెలిచేవారు సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ని ఓడగొట్టాడు పర్వేజ్ సింగ్ వర్మ ఆయనే ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆల్రెడీ అమిత్ షాను కూడా కలిసినాడు సో ఈ పర్వేజ్ సింగ్ వర్మ ఎవరనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది ఆయన కోసం వెతుకులాట కూడా జరుగుతుంది ఈ పర్వేజ్ సింగ్ వర్మ ఇప్పుడు ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి